దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగును గాక. మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, మరి మిమ్మల్ని అందరినీ ఈ బైబిల్ స్టడీకి నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాను. మనమందరం కలిసి ఒక చిన్న లేఖన భాగాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకందరికీ తోడుగా ఉండి ముందు నడిపించునుగాక. ఈ బైబిల్ స్టడీలో నేటి ధ్యానాంశమునకు మూలవాక్యంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథమును పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని మరి పునాది వాక్యంగా మనం ఈ సందేశానికి చదువుకుందాం. పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. ఇక్కడ మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో ఒక చక్కని అద్భుతమైనటువంటి ఒక మాట వ్రాయబడి ఉన్నది. అదేమిటంటే, నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. ఈ మాటను మనం గమనించినట్లయితే ఇందులో ఒకటి పుష్పము కనబడుతుంది, రెండవది పద్మము కనిపిస్తుంది. ఈ పుష్పం ఎక్కడ పూసింది అంటే షారోను పొలములో పూసినటువంటి పుష్పము, లోయలలో పుట్టినటువంటి పద్మము. మనకందరికీ తెలుసు, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 5 కావ్య గ్రంథాలు ఉన్నాయని. ఆ కావ్య గ్రంథాలలో ఒకటే ఈ పరమగీతముల గ్రంథము. ఈ పరమగీతముల గ్రంథములో వ్రాయబడినటువంటి సంభాషణ అంతా మనం గమనిస్తే 2 స్వరాలు మనకు ప్రస్ఫుటంగా ఈ పరమగీతముల గ్రంథములో వినిపిస్తూ ఉన్నాయి. ఒకటి ప్రియుని స్వరము, రెండవది ప్రియురాలి స్వరము. ప్రియుడు అంటే పరమ సొలొమోను అయినటువంటి యేసుప్రభు వారు మన కోసం తన పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి రక్తాన్ని శిలువ మీద కార్చి తన అమూల్యమైన రక్తము చేత మనల్ని కొనుక్కున్నటువంటి మన ప్రియుడు యేసుప్రభు వారికి సాదృశ్యంగా ప్రియుడు అనే పదం వాడబడింది. అది ప్రియుని స్వరం, యేసయ్య స్వరం ఒక మాటలో చెప్పాలంటే. రెండవదిగా ఆయన పవిత్రమైన రక్తము చేత కడుగబడి శుద్ధ సువర్ణము వలె పవిత్రంగా పరిశుద్ధంగా మారినటువంటి, కడుగబడినటువంటి, విమోచింపబడినటువంటి సార్వత్రిక సంఘం, ఎత్తబడే సంఘానికి సూచనగా ఇక్కడ ప్రియురాలు అని వాడబడుతూ ఉంది. అంటే సంఘం స్థానంలో ప్రియురాలని, అయితే యేసుప్రభు వారి స్థానంలో ప్రియుడు అని. ప్రియుని స్వరం, ప్రియురాలి స్వరం అంటే సంఘ స్వరం, యేసయ్య స్వరం. ఈ 2 స్వరాలు మనకు వినిపిస్తూ ఉంటాయి ఈ పరమగీతముల గ్రంథంలో. అయితే ఈ 2 స్వరాలను గుర్తుపట్టడం చాలా కష్టం. దేనికది విడదీసి చదువుకోకపోతే మనకు బైబిల్ గ్రంథంలో ఈ పరమగీతముల గ్రంథము అర్థం అవటం చాలా కష్టమైపోతుంది. పరమగీతముల గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవాలంటే అందులో ఏది యేసయ్య స్వరం, ఏది సంఘస్వరం, సంఘ కన్యకా స్వరం, ఏది వరుడు స్వరం, ఏది వధువు స్వరం, ఏది ప్రియుని స్వరం, ఏది ప్రియురాలి స్వరం అన్న విషయాన్ని మనం ఈ 2 స్వరాలను విడగొట్టుకోవాలి, విడదీసుకోవాలి, సపరేట్ చేయగలగాలి. అదే కత్తి మీద సాము వంటిది. ఈ రెండింటిని సపరేట్ చేయగలిగి చదువుకుంటే మనం ఈజీగా ధ్యానం చేసుకోవచ్చు, చక్కగా విషయాలన్నీ మనకు అర్థమైపోతాయి. అయితే అటువంటి మరి సౌకర్యము మనకు తెలుగు భాషలో చాలా స్పష్టంగా ఉంటుంది. నిజంగా తెలుగు భాష మాట్లాడే ప్రజలుగా మనం పుట్టినందుకు చాలా గర్వపడాలి, చాలా ధన్యులు. నేనైతే చాలా ధన్యుడిగా భావిస్తున్నాను. ఎందుకంటే తెలుగు బైబిల్లో ఆ 2 స్వరాలను చాలా ఈజీగా మనం పసిగట్టవచ్చు, సపరేట్ చేయొచ్చు. అదే కనుక ఇంగ్లీష్ తర్జుమాను తీసుకుంటే ఏది ప్రియుని స్వరమో, ఏది ప్రియురాలి స్వరమో, ఏది యేసయ్య స్వరమో, ఏది సంఘ కన్యక స్వరమో గుర్తుపట్టడం చాలా కష్టమైపోద్ది యాక్చువల్గా. ఎందుకనంటే ఇంగ్లీషు భాషలో ఈ సౌకర్యం లేదు. తెలుగు భాషకు ఉన్నటువంటి ఈ సౌకర్యము ఇంగ్లీషు భాషకు లేదు. ఉదాహరణకు ఇప్పుడు నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను
అనే ఈ వాక్యాన్ని మనం ఇంగ్లీష్ తర్జుమాలో చూసుకుంటే ఐ యామ్ ద రోజ్ ఆఫ్ ద షారోన్ అని ఉంది. ఐ యామ్ ద రోజ్ ఆఫ్ ద షారోన్. ఐ యామ్ అనే పదం అక్కడ వ్రాయబడింది అంటే అది మగవాళ్ళు మాట్లాడుతున్నారో ఆడవాళ్ళు మాట్లాడుతున్నారో మనం తెలుసుకోలేము. ఎందుకంటే మగవాళ్ళు చెప్పినా ఆడవాళ్ళు చెప్పినా ఐ యామ్ అనే పదం సేమ్ ఉంటుంది ఇంగ్లీష్లో. ఐ యామ్ ద రోజ్ ఆఫ్ ద షారోన్ అంటే మగవాళ్ళు పలుకుతున్నారా, అది స్త్రీ స్వరమా పురుషుని స్వరమా మనం గుర్తుపట్టలేము. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అదొక కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి ఈ ప్రియుని స్వరము ప్రియురాలి స్వరము ఇంగ్లీషు భాషలో ఇంగ్లీష్ భాషలో బైబిల్ చదువుతున్నటువంటి వారికి ఏది మరి స్త్రీ స్వరమో ఏది పురుషుని స్వరమో గుర్తుపట్టడం కష్టమైపోతుంది. అందుకే చాలామంది ఫారిన్ కంట్రీస్లో మంచి మంచి బోధకులు, చాలా పెద్ద పెద్ద బోధకులు, వారు దీన్ని అర్థం చేసుకోలేక ఏది ప్రియుని స్వరమో ఏది ప్రియురాలి స్వరమో అర్థం కాక ఆ ఇంగ్లీష్ నాలెడ్జ్లో ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఆ అసౌకర్యాన్ని బట్టి ఈ మాట యేసుప్రభు వారికి అన్వయించి అనేక పాటలు రాశారు, అనేక ప్రసంగాలు కూడా చేశారు. యేసుప్రభు వారు షారోను రోజా అని, తర్వాత ఆయన ఒక వల్లి పద్మం అని యేసుప్రభు వారిని గురించి మరి పొగుడుతూ కొనియాడుతూ ప్రశంసిస్తూ స్తోత్రిస్తూ అనేక పాటలు రాశారు, ప్రసంగాలు కూడా చేశారు. అలాంటి దాఖలాలు చాలా ఉన్నాయి. అయితే నిజానికి ఇది యేసుప్రభు వారిని గురించినటువంటి మాట కాదు. షారోను పొలంలో పూస్తున్నటువంటి పుష్పము యేసుప్రభు వారు కాదు. అలాగే లోయల్లో పుట్టినటువంటి ఆ వల్లి పద్మము, షారోను పొలములో పూసినటువంటి పుష్పము, అలాగే లోయలో పుట్టినటువంటి వల్లి పద్మము, అదే లోయలో పుట్టినటువంటి పద్మము. దీన్ని మనం కిందకి చదువుకుంటూ వెళ్తే అది వల్లి పద్మము అని, అంటే రోజ్ ఫ్లవర్ అని. ఇక్కడ ఈ వల్లి పద్మము షారోను రోజా ఈ రెండు యేసుప్రభు వారే అని చాలామంది ఫారిన్ కంట్రీస్లో వ్యాఖ్యానం చేశారు, పాటలు రాశారు. నిజానికి మనకు తెలుగు బైబిల్లో చదువుతున్నప్పుడు హిబ్రూలో యాక్చువల్గా ఒరిజినల్గా ఈ స్క్రిప్ట్ దేనిలో ఉందంటే హిబ్రూ భాషలో వ్రాయబడింది. హిబ్రూలో చూస్తే మళ్ళీ కరెక్ట్గా ఉంటుంది, కానీ వేరే భాషల్లో చూసినప్పుడు, ఎందుకంటే హిబ్రూను తెలుగు దాదాపు దగ్గరగా ఉన్నాయని హిబ్రూ పండితులే, హిబ్రూ భాష బాగా తెలుసుకున్నటువంటి మహా పండితులు మేధావులు చెప్పిన మాట ఏంటంటే తెలుగు లాంగ్వేజీ హిబ్రూ లాంగ్వేజీ మీనింగ్ దాదాపు 99% దగ్గరగానే ఉంటుంది, పెద్దగా తేడా ఉండదు అని చెప్పారు. అందుకే డైరెక్ట్గా హిబ్రూలో నుంచి తెలుగులోనికే కన్వర్ట్ చేశారు, ట్రాన్స్లేట్ చేశారు మన చేతిలో ఉన్నటువంటి బైబిల్. మొదట్లో చూస్తే అదే ఉంది. ఆదిమ హిబ్రూ గ్రీకు నుంచి డైరెక్ట్గా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయబడింది, అనువదించబడింది. ఇలాగా ఈ రెండు మాటలు నిజానికి దేనికి సంబంధించినవి అంటే సంఘ కన్యకకు సంబంధించినది. ప్రియురాలి స్వరం అన్నమాట ఇది. యాక్చువల్గా ప్రియురాలు తన గురించి తాను పాడుకుంటుంది, చెప్తుంది ఏంటనంటే, నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. ఇంకా క్రిందకి 2వ వచనాన్ని కూడా చదివితే, బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అని. ఇది యేసయ్య స్వరం, ప్రియుని స్వరం. ఇది పైన చెప్పిందేమో ప్రియురాలి స్వరం అంటే సంఘ స్వరం, ఇదేమో యేసయ్య స్వరం. సంఘం ఏమంటుంది, కన్యక ఏమంటుంది, నేను షారోను పొలములో పూసిన పుష్పము వంటి దానను, అలాగే లోయల్లో పుట్టిన పద్మము అని సాక్ష్యం ఇచ్చింది కదా. ఈ సాక్ష్యాన్ని ప్రియుడు కూడా యేసుప్రభు వారు కూడా ధృవీకరిస్తున్నాడు ఈ సాక్ష్యాన్ని. ఏమని ఇదిగో ఆయన కూడా చెప్తున్నాడు, ప్రియుడు కూడా మాట్లాడుతున్నాడు. లోయల్లో బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. అంటే పైన సంఘం ప్రియురాలు చెప్పిన సాక్ష్యాన్ని ప్రియుడు కూడా ఆమోదిస్తున్నాడు అని అంటే అది సత్యమే అన్నమాట. ఇలాగ మనం ప్రియుని స్వరం ఏది ప్రియురాలి స్వరం ఏది అని దేనికి అది సపరేట్ చేసి చదువుకుంటే మనకు చక్కగా అర్థమైపోతుంది. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం ధ్యానం చేయవలసిన అంశం ఏంటంటే, ముందు ఒక విషయాన్ని క్లారిటీ తెచ్చుకున్నాం. ఏంటంటే పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నటువంటి స్వరము సంఘ స్వరము, ప్రియురాలి స్వరము. ఇక్కడ ప్రియురాలు మాట్లాడుతూ ఏం చెప్తుందంటే, షారోను పొలంలో పూయు పుష్పము వంటి దానని నేను. షారోను పొలము అంటే మనకందరికీ తెలుసు,
అది సౌందర్యానికి సూచనగా చెప్పబడింది. ఇజ్రాయేలు దేశానికి సూచనగా చెప్పబడింది. పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి సూచనగా చెప్పబడింది. అందుకు అనుగుణంగా బైబిల్లో అనేక చోట్ల మాట్లాడుతుంది ఆ విషయాన్ని గురించి. అవన్నీ నేను రిఫరెన్స్ ఎత్తి ఇప్పుడు చెప్పటం లేదు, ఎందుకంటే మనం షార్ట్గా ముగించాలనుకున్నాం కాబట్టి. అయితే అది ఆ ఇజ్రాయేలు దేశం, పాలు తేనెలు ప్రవహించే ఆ కనాను దేశం, ఆ సౌందర్య పట్టణం ఇప్పుడున్న దేవుని ఇశ్రాయేలు అయినటువంటి సంఘానికి సాదృశ్యంగా సూచనగా చెప్పబడింది. ఇప్పుడు షారోను పొలం అంటే యేసయ్య పవిత్రమైన రక్తములో కడుగబడినటువంటి, విమోచించబడినటువంటి సంఘానికి, క్రీస్తు సంఘానికి సాదృశ్యంగా షారోను పొలము చెప్పబడింది. షారోను పొలం అంటే ఇప్పుడు దేనికి సూచన అంటే క్రీస్తు సంఘానికి, వధువు సంఘానికి, ఎత్తబడే సంఘానికి. ఎత్తబడే సంఘం వేరు, క్రీస్తు సంఘం వేరు. క్రీస్తు సంఘంలో అందరూ ఎత్తబడరు. సార్వత్రిక సంఘంలో గురువులు కూడా ఉంటాయి, విడిచిపెట్టబడేవారు కూడా ఉంటారు. కానీ ఎత్తబడే సంఘం ఒకటి ఉంటుంది. ఈ సంఘంలోనే, సార్వత్రిక సంఘంలోనే ఎత్తబడే గుంపు ఉంటుంది, విడువబడే గుంపు ఉంటుంది. ఆ ఎత్తబడే గుంపునే షారోను పొలములో పూయినటువంటి పుష్పము అంటున్నాడు. కాబట్టి షారోను పొలం అంటే క్రీస్తు సంఘము, విమోచించబడిన జనాంగము. అందులో పూయి పుష్పము వంటిది ఎవరు అనంటే రేపు యేసయ్యను పెండ్లి చేసుకోబోతున్నటువంటి సంఘ వధువు, ఎత్తబడే సంఘము, పవిత్రమైన సంఘము పుష్పముగా ఇక్కడ వర్ణించబడింది. ఇంకా షారోను పొలములో ఈ పుష్పము మరి వికసిస్తూ తన పరిమళాన్ని వెదజల్లుతూ మెరిసిపోతూ ప్రకాశిస్తూ ఉంది ఈ పుష్పము. ఈ షారోను పొలములో ఉన్నటువంటి ఈ ఎత్తబడే సంఘం అనే పవిత్రమైన పుష్పము యేసయ్యను ఆకర్షించింది. యేసయ్య ప్రేమను పొందుకోగలిగింది. యేసయ్య దృష్టి దాని మీద పడేటట్టుగా చేయగలిగింది, ఆకర్షించగలిగింది. తన ఆత్మ సంబంధమైన సౌందర్యముతో యేసయ్యను ఆకర్షించగలిగింది ఈ పుష్పము. అదే షారోను పొలములో సంఘాన్ని పుష్పంతోనే కాకుండా గొర్రెల మందతో కూడా పోల్చబడింది. ఎందుకంటే షారోను పొలంలో గొర్రెల మందకు కావలసినంత విస్తారమైన పచ్చిక బయలు ఉంది, మేత ఉంది, ఆహారం ఉంది, జీవాహారం దొరుకుతుంది. అక్కడే ఆ షారోను పొలములోనే తృప్తిగా వాక్యాన్ని, జీవాహారాన్ని భుజించి యేసయ్య ప్రేమను పొందుకొని యేసయ్య ఒడిలో సేదదీరే స్థలమే షారోను పొలము, దేవుని సంఘము. ఆ దేవుని సంఘములో నీవు నేను ప్రియమైన సహోదరి సహోదరుడా ఒక పుష్పము వలె వికసించాలి. పుష్పము వలె మన సౌందర్యాన్ని వెదజల్లాలి, మన పరిమళాన్ని వెదజల్లాలి. యేసయ్యను ప్రేమతో ముగ్ధుణ్ణి చేయాలి. అటువంటి పవిత్రత, అటువంటి ప్రేమను మనం కలిగి ఉండాలి. షారోను పొలములో షారోను మేతను భుజిస్తూ తృప్తిగా యేసయ్య ఒడిలో ఒక చక్కని పరిమళాన్ని వెదజల్లే పుష్పంగా మనమందరం ఎదగాలి. షారోను పొలములో పూయు పుష్పం వంటి దానం నేను అంటుంది సంఘకన్యక. రెండవ వచనాన్ని గమనిస్తే బలు రక్కసి అదే మొదటి వచనంలోనే రెండవ భాగాన్ని మనం పరిశీలిస్తే లోయలలో పుట్టు పద్మము వంటి దానను. లోయలు అంటే మనకందరికీ తెలుసు, బైబిల్ పరిభాషా ప్రకారం, బైబిల్ లాంగ్వేజ్ ప్రకారం, బైబిల్ వ్యాఖ్యానం ప్రకారం లోయలు అంటే కష్టాలకి, శ్రమలకు, బాధలకు, హింసలకు, అవమానాలకు, నిరాశ నిస్పృహలకు సాదృశ్యంగా చెప్పబడినటువంటి మాట. ఆ లోయల్లోనే ఈ వల్లి పద్మం పుట్టిందట. లోయలలో పుట్టు పద్మము వంటి దానను. ఈ పద్మము, ఈ పుష్పము, ఈ రోజ్ ఫ్లవర్ ఎక్కడ పుట్టిందో తెలుసా? లోయలలో పుట్టింది. కష్టాలు, శ్రమలు, హింసలు, అవమానాలు, నిరుత్సాహాల మధ్యలో ఈ పుష్పం పుట్టింది. మనకందరికీ తెలుసు, లోయలలో ఒక లోయ ఆకోరు లోయ. ఆ ఆకోరు లోయలో ఏం జరిగింది? ఆకాను అనే ఒక శపితుడిని, దేవుని ఆజ్ఞను ధిక్కరించి పాపం చేసినటువంటి ఆకానును ఇశ్రాయేలు ప్రజలందరూ రాళ్లతో కొట్టి చంపేసినటువంటి లోయే ఆకోరు లోయ.
ఆకోరు లోయ అంటే కింద ఫుట్ నోట్లో అక్కడ ఉంటుంది బాధా లోయ. అంటే ఆకోరు లోయలో ఒక వ్యక్తికి మరణదండ విధించబడింది, ఒక పాపికి మరణదండన విధించబడింది, ఆకాను అనే వ్యక్తికి. మన జీవితాలు కూడా యేసయ్యలోనికి రాకముందు, రక్షణ పొందకముందు, విమోచింపబడకముందు, యేసయ్య రక్తంలో కడగబడకముందు మన జీవితాలు కూడా ఆ ఆకోరు లోయలోనే ఒక శపితమైన జీవితంగా ఉండింది, పాపభరితమైన జీవితంగా ఉండింది. అటువంటి లోయలో నిరాశ నిస్పృహల మధ్యలో, లోకంలో ఆ కష్టాల గుండా ప్రయాణిస్తున్న మన జీవితాలలో, శాపభరితమైన మన జీవితాలలో, ఉగ్రత పాత్రులమైన ఘటములుగా ఉన్నటువంటి మన జీవితాలను యేసు ప్రభు వారు చూశారు. నిజానికి మరణశిక్ష విధింపబడవలసినటువంటి జీవితం ఒకప్పుడు మనది. అదే లోయలో మరణశిక్షకు పాత్రులుగా జీవిస్తున్నటువంటి మనలను యేసయ్య చూసి మనల్ని ప్రేమించి మరణశిక్ష విధించలేదు. ఆనాడు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ప్రజలందరూ రాళ్ళు పట్టుకొని తరుముకొస్తూ యేసయ్య దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు? అమ్మా, నేను కూడా నిన్ను శిక్షించను, ఇక నుంచి పాపం చేయొద్దని క్షమించి వదిలేశాడు. అలాగే మరణ పాత్రులమై ఉన్న మనల్ని, ఆకాను వలె రాళ్ల చేత కొట్టబడి చంపబడవలసినటువంటి మనలను ఆ లోయలో యేసు ప్రభు వారు మన వైపు జాలిగా చూసి, ఆ ప్రియుడు మనల్ని ప్రేమించి ఆయన శిక్షించకుండా క్షమించి పవిత్రపరిచి వదిలేశాడు. మన జీవితాలను బాగు చేశాడు. బిడ్డా, నా కుమార్తె, నా కుమారుడా, నేను శిక్షించను, కానీ నీ జీవితాన్ని నేను మారుస్తున్నాను, విమోచిస్తున్నాను. నీకోసమే నేను దిగొచ్చాను. నా పవిత్రమైన రక్తాన్ని చిందించింది నీకోసమే. ఇక నువ్వు పాపం చేయొద్దు, నీ జీవితాన్ని బ్రతుకును మార్చుకో, నేను నిన్ను కడిగి పారేస్తున్నానని తన రక్తము చేత మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి మురికిని, పాపమును, అసూయను, ద్వేషమును, జన్మ కర్మ పాపములన్నిటినీ సంపూర్ణంగా తుడిచి మనం ఒక పద్మము వలె, ఒక రోజ్ ఫ్లవర్ వలె, చక్కని సువాసనను వెదజల్లే పుష్పము వలె మన జీవితాల్ని ఆయన మార్చేశాడు. కాబట్టి లోయలో పుట్టింది, అక్కడే మనకు మరి మొదటి జన్మ, పునర్జన్మ, ఆత్మ సంబంధమైన జన్మ మనకు కలిగింది. శరీర సంబంధంగా తల్లిదండ్రుల కడుపులో మనం పుట్టిన తర్వాత రెండవ జన్మ, ఆత్మలో మనం మరల పుట్టాము. ఎక్కడ జరిగింది మన పుట్టుక? లోయలో జరిగింది. అందుకే విశ్వాసి తన గురించి సాక్ష్యం చెప్పుకుంటుంది, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. ఇంకా రెండవ వచనం చూస్తే, బలురక్కసి చెట్లలో, ప్రియుడు చెప్తున్నాడు ఇప్పుడు సాక్ష్యం, బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. బలురక్కసి చెట్లు అంటే ముళ్ళ పొదలు, ముళ్ళ చెట్లు. ముళ్ళ చెట్ల మధ్యలో వల్లి పద్మము అంటే రోజ్ ఫ్లవర్. రోజ్ ఫ్లవర్ ఎమాంగ్ ద థార్న్స్. ముళ్ళ మధ్యలో, బలురక్కసి చెట్ల మధ్యలో, గచ్చ పొదల మధ్యలో వల్లి పద్మం వికసిస్తూ పరిమళాన్ని వెదజల్లుతూ ఉంది. చుట్టూ బలురక్కసి ముళ్ళ చెట్లే ఉన్నాయి, మధ్యలో రోజ్ ఫ్లవర్, వల్లి పద్మం ఉంది. నా ప్రియురాలు నాకు అలా కనబడుచున్నది. చుట్టూ ఉన్న ముళ్ళ చెట్లు, ముళ్ళ పుష్పాలు, ఇవన్నీ కూడా లోకానికి సాదృశ్యంగా, మన చుట్టూ ఉన్నటువంటి రకరకాల మతాలు, రకరకాల శాఖలు, విడువబడే సంఘం, నామకార్థ క్రైస్తవులు, వీటన్నిటికీ సాదృశ్యంగా ఉంది. ఈ నామకార్థపు లోకము మధ్యలో రేపు ఎత్తబడబోయే సంఘం యేసయ్య దృష్టికి, ప్రియుని దృష్టికి వల్లి పద్మం వలె వికసిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. బలురక్కసి చెట్లు ఏం చేస్తాయి? ఈ మధ్యలో ఉన్న వల్లి పుష్పాన్ని గాయపరుస్తూ ఉంటాయి. ముళ్ళ చెట్ల మధ్యలో నుంచి ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తే ఒళ్ళంతా గాయమైపోద్ది కదా, అన్నీ గుచ్చుకుంటాయి కదా, ఎక్కడికక్కడ అన్నీ చిక్కుకుంటాయి కదా. అలాగే వల్లి పద్మాన్ని ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ ముళ్ళ పొదలు, ఈ బలురక్కసి చెట్లు అనునిత్యం గాయపరుస్తూనే ఉంటాయి, హింసిస్తూనే ఉంటాయి, బాధపరుస్తూనే ఉంటాయి. అయినా సరే ఆ వల్లి పద్మము మాత్రం తన పరిమళాన్ని వెదజల్లుతూ యేసయ్య ప్రేమను ఆకర్షించగలిగింది, వశపరుచుకున్నది యేసయ్య ప్రేమను. అటువంటి సాక్ష్యము ఈ లోకంలో, ముళ్ళ చెట్ల వంటి లోకంలో, ముళ్ళ చెట్ల వంటి మనుషుల మధ్యలో, నకలీ క్రైస్తవ విశ్వాసుల మధ్యలో, ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు నేను కూడా ఒక రోజ్ ఫ్లవర్ వలె, ఒక వల్లి పద్మము వలె
మనం వికసించాలి, మన పరిమళాన్ని వెదజల్లాలి, యేసయ్య ప్రేమను పొందుకోగలగాలి, యేసయ్య దృష్టి మన మీదే ఆకర్షించే విధంగా మనం చేయగలగాలి. అలాగున మన ఆత్మీయ జీవితం ఉండాలి. పరిశుద్ధత విషయంలో రోషం కలిగి బ్రతకాలి, ప్రార్థన విషయంలో రోషం కలిగి బ్రతకాలి. లోకమంతా నశించిపోతున్నది, ఈ లోకానికి తీర్పు కొద్ది రోజుల్లో జరగబోతున్నది. ఏ మహిమ కోసం, మహిమ మేఘం కోసం ఎదురు చూస్తున్నామో, ఏ యేసయ్య కోసం ఎదురు చూస్తున్నామో, ఏ పరలోక రాజ్యం కోసమే మనం ఇన్ని అవమానాలు పడి ఈ లోక ఆశలు, లోకంలో ఉన్న సంతోషాన్ని వదులుకున్నామో, ఉపవాసముల చేత మన శరీరాన్ని నలగొట్టుకుంటున్నామో, అటువంటి గొప్ప అవకాశం దగ్గరలో రాబోతుంది. ఈ లోకాన్ని చూసి, లోకపు రంగులను చూసి, లోకపు ఆశలను చూసి, లోకపు మాయలను చూసి మోసపోవద్దు. ఈ లోకపు నటన గతించిపోబోతున్నది. దేవుని చిత్తాన్ని జరిగించేవాడే నిరంతరం నిలుస్తాడు. అది ఈ లోకమైనా రేపు పరలోకమైన శాశ్వతంగా. కాబట్టి దేవుని దృష్టిని ఆకర్షించే ఒక విశ్వాసిగా, ఒక సేవకునిగా, ఒక సేవకురాలిగా నువ్వు నేను ఉండాలి. బలు రక్కసి చెట్లలో వల్లి పద్మం కనబడినట్లు షారోను పొలంలో పుష్పించే పుష్పంగా మనం ఉండాలి. లోయల్లో పుట్టినటువంటి మన జీవితం యేసయ్యను ఆకర్షించే విధంగా ఉండాలి. కాబట్టి పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయం మొదటి 2 వచనాలకు ఉన్నటువంటి భావం ఇది. మొదటి వచనంలో ఉన్నది ప్రియురాలి స్వరము, 2వ వచనంలో ఉన్నది ప్రియుని స్వరము. ప్రియురాలు కూడా తన గురించి తాను సాక్ష్యం చెప్పుకోగలగాలి. ఎస్, దేవుడు ఆశించిన విధంగా, దేవుడు కోరుకున్న విధంగా, దేవుడు ఆశపడిన విధంగా నేను షారోను పొలంలో పుష్పించే పుష్పం వలె ఉన్నాను అని సాక్ష్యం ఇవ్వగలగాలి ధైర్యంగా. లోయల్లో పుట్టిన పద్మం వంటి దానని నేను అని సాక్ష్యం చెప్పగలగాలి. ఈ సాక్ష్యాన్ని ప్రియుడు కూడా ఆమోదించి నిజమే, ఎస్, నా ప్రియురాలు బలు రక్కసి చెట్లలో వల్లి పద్మములే కనబడుతుంది అనేక మంది స్త్రీల్లో అని యేసయ్య కూడా సాక్ష్యం చెప్పగలగాలి. మన గురించి మనం సాక్ష్యం చెప్పడం మాత్రమే కాదు, యేసయ్య కూడా ఆ సాక్ష్యాన్ని ఆమోదించి అనేకులతో పంచుకోగలగాలి. అట్లా మన జీవితం ఉండాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడు, ఈ బైబిల్ స్టడీలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇదే. యేసయ్య స్వరం, ప్రియురాలి స్వరం. ప్రియురాలిని యేసయ్య ప్రేమించే విధంగా ప్రియురాలి జీవితం ఉండాలి. నీ గురించి యేసయ్యే సాక్ష్యం చెప్పే విధంగా ఉండాలి. మనకందరికీ తెలుసు కదా, కొర్నేలి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవదూత వచ్చి నీ ధర్మకార్యాలు, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది, నీవు భయభక్తులు గలవాడవని దేవుని సన్నిధికి చేరింది మాకు తెలుసు అని చెప్తున్నారు. యోబు గురించి కూడా చెప్తారు కదా, యేసు ప్రభు వారు చెప్తారు కదా. యోబు గురించి కూడా దేవుడు సాతానుతో చెప్పేటప్పుడు అతను న్యాయవంతుడు, యథార్థవంతుడు అని చెప్తారు కదా. అటువంటి సాక్ష్యం దేవుడు సాతానుకు చెప్పేటప్పుడు కూడా మన గురించి దేవుడు సాక్ష్యం చెప్పగలగాలి. అలాగే ఇతరులకు ముందు మాట్లాడేటప్పుడు కూడా దేవుడు మన గురించి గొప్పగా దేవదూతలు ఎదుట సాక్ష్యం చెప్పగలగాలి. అలాగనే మన జీవితం ఉండాలి. ఏదో నామకార్థంగా జీవిస్తే ఏం ఉపయోగం ఉండదండి. మనుషుల ముందు మెప్పు వస్తుందేమో తాత్కాలికంగా, కానీ రేపు అయితే విడవబడటం ఖాయమైపోద్ది. ఏ సుఖం? ఇటు లోకానందాన్ని వదిలేసుకొని అటు పరలోకాన్ని వదిలేసుకొని అటు ఇటు కాకుండా విడవబడితే ప్రయోజనం ఏముంది? కాబట్టి చేస్తే భక్తి సీరియస్గా చేయాలి. నిజంగా నీకు యేసయ్య అర్థమైతే, పరలోకం అర్థమైతే, యేసయ్య ప్రేమ నీకు అర్థమైతే, రేపు నరకానికి వెళ్తున్నామనే భయం నిజంగా నీలో ఉంటే, దాన్ని తప్పించుకోవాలనే ఆశ నీలో నిజంగా ఉంటే, ఆ భయం ఉంటే సీరియస్గా భక్తి చేయాలి. ఆ దిశగా మన అడుగులు పడాలి. అలాగున యేసయ్య ప్రేమను మనం పొందుకోవాలి. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.